ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. కాకపోతే ఏంటంటే అగ్ని పరీక్షకి వెళ్తున్న వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏదో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని మంచి సక్సెస్ అవుతున్న వాళ్ళు. అలాంటి వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా ఏంటంటే డిసప్పాయింట్ అవ్వటం ఫస్ట్, తర్వాత మాకు చాలా ఘోరంగా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం చాలామంది ఉప్పల బాలు ఇలా అంటే ఇప్పుడు వీళ్ళు లోపల అడుగుతున్న విధానం అది కూడా వాళ్ళు మళ్ళీ ఏది చేస్తున్నారు అదంతా బయట కూడా పెట్టేస్తున్నారు వీడియో. అది చూస్తే ఆడియన్స్ బయట చూస్తే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అరే ఏంట్రా ఇంత ఘోరంగా అడుగుతున్నారు పాపం వాళ్ళు ఏం చేశారు అనేది వస్తుంది కదా. సో ఇక్కడ బేసికల్గా అగ్ని పరీక్షలో ఏంటంటే జడ్జెస్ అడుగుతున్నారు. బిగ్ బాస్లో మేము ఉండేటప్పుడు ఏంటంటే 24 గంటలు జరిగేది, ఒక గంటకి ఎడిట్ చేసి నేను ఒకటి చెప్తే ఇంకొకలా చూపించేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఓపెన్గా జరిగిపోతుంది కాబట్టి అందరికీ అది షాకింగ్గా అయ్యో ఏంటి ఇలా జరుగుతుందని అని అనిపిస్తుంది. మేము కూడా అది గో త్రూ అయ్యాము, అరే వితిక ఏంటి బయట ఎలా ఉంది లోపల ఎలా ఉంది అనేది. బట్ ఇట్స్ ఎనీ పబ్లిసిటీ ఈజ్ పబ్లిసిటీ అండి. అంటే బిగ్ బాస్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఓకే దాంట్లోకి వెళ్ళిన తర్వాత, కాకపోతే ఎంట్రీ కాకముందు ఇలా జరగటం అంటే ఇప్పుడు నవదీప్ కానీ బిందు మాధవి తర్వాత శ్రీముఖి వాళ్ళు చేసిన ఆ వీడియోస్ చూస్తుంటే కొంత బాధ కలిగించే విధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా బాధపడుతున్నారు దానిపైన. స్టే స్ట్రాంగ్. సో బేసికల్గా ఇప్పుడు ఆబ్వియస్గా షో క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో ఆబ్వియస్గా హోస్ట్ ఏదైనా చేయాలి అంటే మన క్రియేటర్ చెప్పేదే చేస్తాము. సో పర్సనల్గా వాళ్ళకి వీళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు. మనకి డైరెక్టర్ ఏం చెప్తారో మనం అది ఎలా యాక్ట్ చేస్తామో షోస్ ఏం చెప్పమంటారో అదే వీళ్ళు చెప్తున్నారని ఫీల్ అవుతాయి. ఎందుకంటే ఐ నో దెమ్ పర్సనలీ, అందరు నాకు తెలుసు. సో అందరూ మంచి వాళ్ళే, ఎవరు దీంట్లో అయ్యో వీళ్ళకి పర్సనల్గా ఇష్యూ ఉంది అందుకే ఇలా చేస్తున్నారు అలా ఏం లేదు. షో ప్లానే అదండి, గొడవలు పెట్టడం, గొడవ జరిగింది అదే షో కదా మనకి. ఇంకేముంది టీఆర్పీ రేటింగ్ కోసం ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు యాక్చువల్లీ అంటే అన్నీ కూడా నాగార్జున గారి దృష్టికి పోతాయా? అవి వాళ్ళు చూస్తుంటారా ఎట్లా అసలు? ఏమో నాకు అది పర్సనల్గా తెలీదు. నా అభిప్రాయం ఏంటంటే టైం ఉంటే అవి చూస్తారు. టైం వాళ్ళు బిజీలో ఇప్పుడు ఒక రోజు షూటింగ్ ఉంటుంది, ఒక రోజు షూటింగ్ ఉండదు. నాకు షూటింగ్ ఉన్నప్పుడు నేను అవి పట్టించుకోను. షూటింగ్ లేనప్పుడు చూసినప్పుడు ఆబ్వియస్గా అదేంటి ఇలా జరుగుతుంది ఏంటి అని అనుకుంటారు కదా. డిస్కషన్స్ అయితే అవుతాయి డెఫినెట్గా, అవ్వకుండా అయితే ఉండదు కదా. ఇట్స్ నాట్ ఎ స్మాల్ షో, ఇట్స్ అ వెరీ బిగ్ షో కాబట్టి 100% అవుతాయి. మళ్ళీ ఈసారి అవకాశం వస్తే మళ్ళీ మీరు వరుణ్ సందేశ్ గారు మళ్ళీ వెళ్తానికి ఇష్టపడతారా? లేదండి లేదు, డెఫినెట్లీ నో. లాస్ట్ ఇయర్ వచ్చింది అవకాశము, బట్ అప్పుడు కూడా నేను నా వర్క్లో బిజీగా ఉన్నాను కాబట్టి ఐ ఫీల్ బిగ్ బాస్ అనేది వన్ టైం ఎక్స్పీరియన్స్. మాకు చాలా బాగా జరిగింది ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మేము ఇద్దరం కలిసి వెళ్ళడం వల్ల. అండ్ ఆల్సో చాలా రోజులు ఉన్నాను, నేను 100 days ఉన్నాను బిగ్ బాస్లో. దట్ ఇట్ సెల్ఫ్ నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో మళ్ళీ చేయాలని లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఫైనలీ